నమో నారాయణాయ. మీరందరూ నా వీడియోస్ చూస్తుంటే లాస్ట్ వీక్ మా పాపకి జ్వరం వచ్చిందని చెప్పాను కదా, టైఫాయిడ్. నేనెప్పుడు బయటికెళ్తున్నా నాకు దండం పెట్టుకొని వెళ్ళడం అలవాటండి. సో, పూజ గది ఓపెన్ చేస్తూ క్లోజ్ చేసిన ప్రతిసారి ఆ బెల్స్‌లోంచి, ఆ డోర్‌లో ఉన్న బెల్స్‌లోంచి నాకు వెంకటేశ్వర స్వామి 3, 4 టైమ్స్ కనిపించారండి. నేను బయటికెళ్తున్నప్పుడు, పాప చెకప్‌కెళ్తున్నప్పుడు. సో, వెంటనే హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఇలా టైఫాయిడ్ అని తెలియంగానే నాకు భలే బాధ అనిపించేసింది. కళ్ళంబట నీళ్ళు తిరిగేసాయి. కానీ మా మావయ్య గారు ఉన్నారు కాబట్టి పక్కన నేను కంట్రోల్ చేసుకున్నానండి. ఎప్పుడైతే బైక్ ఎక్కి మేము ఇంటికొస్తున్నప్పుడు నేనొక్కటే కోరుకున్నానండి. ఆ డాక్టర్ చెప్పారు, "2 డేస్‌కి ఇంకా ఇన్ఫెక్షన్ తగ్గకపోతే హాస్పిటల్‌లో ఉండాలమ్మా" అని చెప్పారు. సో, నాకది తలుచుకుంటేనే ఏదోలాగా బాధ అనిపిచ్చేసి ఏడుపొచ్చేస్తూ ఉంది. సో, నేనప్పుడు ఒక్కటే కోరుకున్నాను, పాపకి మాత్రం త్వరగా తగ్గిపోవాలి. ఇలా హాస్పిటల్ ఇలాంటివి ఏమీ ఉండకూడదు దేవుడా ప్లీజ్ అని దండం పెట్టుకున్నాను. ఇలా గనక పాపకి తగ్గిపోతే నేను 7 వీక్స్ ఉపవాసం ఉంటానని ఆ వెంకటేశ్వర స్వామికి నేను బైక్ మీద వస్తున్నప్పుడే దండం పెట్టుకున్నానండి. సో, నేను అనుకున్నట్టే ఆ దేవుడు నన్ను కరుణించి పాప వాళ్ళిద్దరికీ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. సో, మేము హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డే వెళ్ళి చెక్ చేయించుకుంటే మంచిగే ఉందని చెప్పారు. సో, నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను ఈ వీక్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ సండే వెళ్ళాము. ఇదే ఫస్ట్ సాటర్డే. సో, ఈ సాటర్డే నుంచి 7 డేస్ నేను ఉపవాసం చేద్దాం అనుకున్నాను. ఇది ఫస్ట్ సాటర్డేనండి. సో, పొద్దున్నే నేను పనులన్నీ చేసుకున్న తర్వాత ఇలా పూజ చేసుకున్నానండి. కొంతమందికి అనిపించొచ్చు ఏంటిది మరి ఇలా కూడా ఉంటారని. ఎవరి నమ్మకాలు వాళ్ళయండి. ఎంతైనా పిల్లల విషయంలో అందరూ సెన్సిటివ్‌గా ఉంటారు. అలాంటి పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఇంకా సెన్సిటివ్‌గా ఫీల్ అవుతారు. సో, అందుకే నేను ఇలా ఫస్ట్ శనివారం కాబట్టి పూజ చేసుకొని ఉపవాసం ఉంటున్నానండి.